ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి, ప్రకటన గ్రంథము నుండి 13వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసళ్ళ యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. జాగ్రత్తగా విందాం దేవుని మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి అంతం వస్తుంది. ఈ ప్రపంచం అంతమైపోతుంది. మానవ జాతి నాశనమైపోతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో వ్రాయబడినట్లుగా చూద్దాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మొదటి భూమి మొదటి ఆకాశము ఇప్పుడున్న సముద్రము కనబడకుండా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి, చూస్తున్న ఈ ఆకాశము, చుట్టూ ఉన్న సముద్రము కనిపించకుండా పోతుంది. అదే యుగాంతము. ఈ యుగము అంతమైపోతుంది. అయితే పాతది వెళ్ళిపోయిన తర్వాత క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త భూమి ఎలా ఉంటుంది, క్రొత్త భూమిలో ఉన్న పరిస్థితులు ఏంటి అని ప్రభుచితమైతే వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి భూమి ఇది పాతగైపోతుంది. ప్రతిదీ కొత్తదే. మొదట్లో నేను వేసుకున్న ఈ బట్టలు మొదట్లో క్రొత్తవి. అయితే కొద్ది నెలలకు కొన్ని సంవత్సరాలకు క్రొత్త బట్టలు ఏమవుతాయి? ఇవి ఏమవుతాయండి? పాతగైపోతాయి. పాతగైపోయిన తర్వాత ఈ బట్టల్ని ఏం చేస్తాను? ఏమండి, అట్లే ఎత్తిపెట్టుకుంటానా? మీరైతే ఏం చేస్తారు? పాత కాకపోయినా పక్కన పెట్టేస్తాం మనం. ఏదైనా ఒక వస్తువు అది పాతదైనప్పుడు దానిని పారవేస్తాం. దాని స్థానంలో కొత్త దానిని తీసుకుంటాం. అలాగే దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని చేశాడు. అయితే దేవుడు తయారు చేసినప్పుడు ఈ భూమి, ఈ ఆకాశము కొత్తవే.
అయితే దేవుడు సృష్టించి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ భూమి, ఈ ఆకాశము కొద్ది రోజులకు పాతగైపోతాయి. అవుతాయే కావా? అవుతాయి. పాతగైపోయే వాటిని ఏం చేస్తారు? మనం ఎలాగైతే పక్కన పడేస్తామో దేవుడు కూడా పాతగైపోయేటువంటి భూమిని, ఈ ఆకాశాన్ని తీసేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే పాత బట్టలన్నింటినీ కూడా కాల్చేస్తారు. కొంతమంది పాడేస్తారు, కొంతమంది కాల్చేస్తారు ఇక కనబడుకోకుండా. దేవుడు కూడా ఈ భూమిని, ఈ ఆకాశాన్ని పూర్తిగా కనబడకుండా తీసేస్తాడు. ఇప్పుడు ఈ భూమి ఉన్న స్థానంలో క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. సముద్రం ఉండదు అప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఏముంది? భూమి చుట్టూ ఏముందండి? సముద్రం ఉంది. అయితే దేవుడు కొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని కలిగించినప్పుడు సముద్రం ఉండదు. అది కాస్త పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఏ భూమి మీద నివాసం చేస్తున్నాం? అయ్యలారా, మీరు సమాధానం చెప్తే నిలబెట్టను, లేకుంటే నిలబెడతా. ఏ భూమి మీద ఉన్నాం? ఏ భూమి మీద? పాత భూమి మీద ఉన్నాం. మనం చూస్తున్న ఆకాశము పాతది. కొద్ది రోజులకు దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని తీసివేస్తాను అంటున్నాడు. మరి భూమిని తీసేస్తే భూమి మీద ఉన్న పునాదులు లోపలికి వేసి కట్టుకున్న మన ఇంటి పరిస్థితి ఏంటి? మనం దాచుకున్న డబ్బు పరిస్థితి ఏంటి? వడ్డీలకు ఇచ్చుకుంటున్నాం. ఇస్తున్నారా? ఇస్తున్నారులే, నాకు తెలుసు. వడ్డీలకి ఇచ్చిన డబ్బుల పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద ఉన్న మన పరిస్థితి ఏంటి? భూమే ఉండకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమవుతుంది? నువ్వు నేను ఏమైపోతాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని తీసివేయటానికంటే ముందు దేవుడు వస్తాడు. దాన్ని రెండో రాకడ అంటారు. ఆమేన్. దేవుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? మనకు బాగా తెలుసు. ఎందుకు వస్తాడు? ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా నమ్మి యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడుస్తూ ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. ఎందుకు తీసుకొని వెళ్ళాలి? ఈ భూమి ఉండదు కాబట్టి. ఈ భూమితో పాటు మనము నాశనం కావటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఎవరైతే ఈ పాత భూమి మీద నివసిస్తున్న వారిలో ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడుస్తూ ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారో ఆ పరిశుద్ధులైన వారిని తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారిని తీసుకొని వెళ్ళిన తరువాత ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు వస్తాయి. ఎవరిని తీసుకెళ్ళిన తర్వాత? పరిశుద్ధులను తీసుకొని వెళ్ళిన తర్వాత. అప్పుడు కింద ఎవరుంటారు? 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 గట్టిగా చెప్పండి. పరిశుద్ధత లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎవరిమి? దేవుని పిల్లలం. వాస్తవంగా మనం పరిశుద్ధులుగా జీవించవలసిన వాళ్ళం. దేవుడు మన కొరకే రాబోతున్నాడు. అయితే దేవుడు వచ్చే సమయానికి మనలో పరిశుద్ధత లేకపోతే దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళడు. మనము విడిచిపెట్టబడతాం. భూమి మీదే విడిచిపెట్టబడతాం. మనకు వాక్యం తెలుసా? అందరు చెప్పండి.
మనకు వాక్యం తెలుసా? 10 ఆజ్ఞలు తెలుసా? తెలీదా? యేసుప్రభు తెలుసా? అన్నీ తెలుసు. అయినా మనం ఏం చేస్తాం? విడిచిపెట్టబడతాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చిన సమయంలో. ఎప్పుడు వస్తాడు ఇంతకైనా? ఎప్పుడు వస్తాడు? ఎనీ టైం, ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజే రావచ్చు, ఇప్పుడే రావచ్చు, ఈరోజు రాత్రికే రావచ్చు, రేపటికి రావచ్చు. మనం ఎలా ఉన్నామంటే ఏమి దాని గురించిన పెద్ద ఆలోచన లేదు. డబ్బులు వస్తుంది, ఎవరికి వడ్డీలకి ఇచ్చుకుందామా? వడ్డీలు ఇచ్చినోడు ఎవడు నెల నెల ఇస్తాడా? రేపు ఆదివారం వస్తుంది, మాంసం తెచ్చుకోవాలా, వండుకోవాలా, తినాలా, ఆ పెళ్ళికోవాలా, ఈ పెళ్ళికోవాలా, ఆ పండగకోవాలా, ఈ పండగకోవాలా, ఆ బట్టలు కొనాలా, ఈ బట్టలు కొనాలా, ఇది తీసి అది కట్టాలా, అది తీసి ఇది కట్టాలా. ఏమండి, మన ఆలోచనలన్నీ ఇలాగే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు రావటానికి రెడీగా ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి మనలో పరిశుద్ధత లేకపోతే మనము విడిచిపెట్టబడతాము. ఎవరైతే లోక వ్యామోహాలను చంపుకొని, ఎవరైతే పాపపు సంబంధమైన మనస్సును చంపుకొని దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరితో ఏ సంబంధం లేకుండా దైవభక్తి విషయంలో వారిని వాళ్ళే దైవభక్తి విషయంలో సాధన చేసుకుంటూ నీతి నిమిత్తమై ఆకలి తప్పులు కలిగి ఎవరైతే పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతూ ఈ లోకంలో జీవిస్తూ చనిపోయినా అప్పటికి జీవించి ఉన్నా వారిని దేవుడు వెంట పెట్టుకొని వెళతాడు. అయితే విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఏంటి? విడిచిపెట్టబడిన వారికి భూమి మీద 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలు ఉంటాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు శ్రమలు. ఆ 7 సంవత్సరాలు శ్రమలు ఎలా ఉంటాయి అంటే, ప్రపంచాన్నంతటినీ ఏలేటువంటి ఒక రాజు పుడతాడు. ఇప్పుడు భారతదేశానికి ఒక ప్రధాని, అమెరికాకు ఒక ప్రధాని, చైనాకు ఒక ప్రధాని కదా. ఈ ప్రధానులందరూ వాడు చెబితే వినాలి. అలాంటి రోజు ఒకటి వస్తుంది. ప్రపంచాన్నంతటినీ ఏలేటువంటి ఒక రాజు పుడతాడు. ఇక ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డబ్బు ఉండదు. ఏముండదు? డబ్బు ఉండదు. వడ్డీలకి నీకు కూడా కర్మకాలి మనం బతికున్నాం అనుకో, డబ్బు ఉండదు. ఇప్పుడే సాధ్యమైనంత వరకు ఏంటి 1000 రూపాయల నోట్లు ఉన్నాయా? ఉన్నాయన్నా? లేవు. ఇంకా 2000 నోట్లు ఉన్నాయి కదా? లేవు. పోతాయి, అన్నీ పోతాయి. అన్నీ మనకు ఏమవుతుందంటే రద్దు జరుగుతూ ఉందంటే ఏందో రద్దు చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ లేఖనము నెరవేర్చబడినట్లు కరెన్సీ నోటు ఉండదు, ఇంకా పేపర్ నోట్లు ఉండవు, అన్నీ రద్దు చేయబడతాయి. ఇప్పుడు అన్నీ కూడా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అని కార్డులు వస్తున్నాయి. కార్డుల ద్వారానే చాలా మంది జోబులలో, పర్సులలో డబ్బులు పెట్టుకొని పోయే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఛార్జీ కూడా, బస్సులో ఛార్జీ కూడా స్కానింగే. ఛార్జీ కూడా డబ్బులు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం కొనాలంటే కూడా అంత కూడా నోటు లేకోకుండానే లావాదేవీలు జరిగేటువంటి పరిస్థితి స్టార్ట్ అయింది. అది క్రీస్తు వచ్చే సమయానికి, అర్థమవుతుందని నేను చెప్పే మాట, క్రీస్తు వచ్చే సమయానికి, పరిశుద్ధుల సంఘము ఎత్తబడే సమయానికి ఎలా మారిపోతుంది అంటే ఒక ముద్రలాగా మారిపోతుంది. ఒక ముద్రలాగా మారిపోతుంది. ఆ ముద్రని ప్రపంచ దేశాలన్నీ కూడా అనుమతిస్తాయి. సింపుల్ కదా. జోబిలో ఇప్పుడు 1,00,000 రూపాయలు సూట్ కేసు తీసుకొని పోవాలా,
ఆ ₹1,00,000 సూట్ కేసులో ఉన్నంత వరకు ఎంత కష్టమో, అదే ₹1,00,000 బ్యాంకులో ఉందనుకో, అదే ₹1,00,000 మనం వెంటనే ఇక్కడి నుంచి మోసుకొని పోకుండా అక్కడ వెళ్ళి కార్డు పెట్టేసి నంబర్ పిన్ ఒక నొక్కేస్తే ₹1,00,000 వెళ్ళిపోతుంది. ఈజీ కదా. అలా కాకుండా ఇక ఒక ముద్ర వచ్చేస్తుంది. ఆ ముద్ర నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి? చదవండి ఆ మాట. ఎవరెవరు వేసుకోవాలి? ఎవరెవరండి? 17వ వచనం. కొద్దివారు కానీ గొప్పవారు కానీ. ఎవరంట? కొద్దివారంటే ఎవరు? కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు. ఎవరు కొద్దివాళ్ళు అంటే? కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుండి కోటీశ్వరుల దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా, అక్కడ రాయబడిన మాట, కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రుల దగ్గర ఏముంటుంది? ఇప్పుడు ధనవంతులు అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. దరిద్రుల దగ్గర ఏముంటుందండి? ఎంత దరిద్రుడైనా అంగడికి పోవాల్సిందేనా? బియ్యం కొనుక్కోవాల్సిందేనా? పప్పులు కొనుక్కోవాల్సిందేనా? ఉప్పు కొనుక్కోవాల్సిందేనా? ఎంత దరిద్రుడైనా తినటానికి ఏముండాలి అమ్మా? ఏముండాలి తినటానికి? ఏముండాలి తినటానికి? యాడ్ నుంచి వస్తుంది? కొనుక్కోవాల్సిందే, వెళ్ళి కొనాల్సిందే. కొనాలి అంటే ఏముండాలి? కొద్దివానికి కానీ ఇప్పుడు ఉండాలి డబ్బు, ఇప్పుడు ఉండాలి. కొనాలంటే ఇప్పుడు డబ్బులు ఉండాలి. కానీ రాబోయే కాలంలో డబ్బు అవసరం లేదు. ఏముండాలి? ముద్ర ఉండాలి. కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ ప్రతి వాడు కూడా తమ నొసళ్ళ మీద అయినను కుడి చేతి మీద అయినను ఆ ముద్ర వేయించుకోవాలి. ఎవడైతే ఆ ముద్ర వేయించుకుంటాడో వానికే కొనటం కానీ అమ్మటం కానీ అధికారం ఉంటుంది. ఆమోసన్న గొర్రెలు అమ్మాలంటే ఏముండాలి? ముద్ర ఉండాలి. గొర్రెలు కొనాలంటే ఏముండాలి? నువ్వు ఒక వస్తువు, అది ఏదైనా సరే కొనాలి అంటే డబ్బుతో పని లేదు, ఇంకా ముద్ర ఉండాలి. ఆడికి వెళ్ళి స్కాన్ చేస్తే అయిపోయింది. ఇట్లా కదా, ఇట్లా పెట్టేస్తే స్కాన్లో పడిపోతుంది, అమౌంట్ పడిపోతుంది. అది ఇక్కడన్నా ఉంటుందంట. నొసట అంటే ఇక్కడ నొసట మీద అయినా ఉంటుంది, చేతి మీద అయినా ఉంటుంది. వేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డు కావాలి అంటే ఏం చేస్తున్నాం అన్నా? ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా చేస్తారు? ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారా? సచ్చినట్టు గంటల తరబడి నిలబడుకొని ఆధార్ కార్డు చేసుకుంటున్నామా లేదా? అంతే. ఆధార్ కార్డు లేకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆధార్ కార్డు లేదండి నాకు, ఏమవుతుంది? నేను లేనట్టే. ఎందుకంటే ఏం చేయాలన్నా ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. స్కూల్లో జాబ్ చేసే చోట అది 5,000 జీతమైనా సరే 3,000 జీతమైనా సరే వాడు ఫస్ట్ అడిగేది ఏంటి? ఆధార్ కార్డు. ఫస్ట్ అడిగేది ఆధార్ కార్డు. అలాగనే ఎందుకంటే కంపల్సరీ ఆధార్ కార్డు. ఇప్పుడు ఎలాగ కంపల్సరీ, ఇప్పుడు మన భారతదేశ ప్రధాని మళ్ళీ ఏం చేశాడు? ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలన్నాడు. మళ్ళీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింక్ చేసుకోవాలన్నాడు. చేసుకుంటున్నామా లేదా? వాడు చెప్తే నేనేం తినాలా? మనం అనుకుంటున్నాం ఊరికే నా పార్టీ నాది, ఈ పార్టీ అని. కానీ ఎవరు పార్టీలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా వాడు చెప్పింది మనం మూసుకొని వినాల్సిందే. లేకపోతే ఏం చేయలేం. ఏ ఆఫీసుకు వెళ్ళినా కూడా ఏ పని జరగదు. ఎంఆర్ఓ కాడికో విఆర్ఓ కాడికో చివరికి ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా కానీ పనులు కావు.
ఖచ్చితంగా పాలకుడు చెప్పిన మాట మనం వినాలి. పార్టీ ఏదైనా కావచ్చు, అధికారంలో ఉన్నోడు ఏమైనా కావచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే క్రైస్తవులకు సరిపోదని అందరూ అంటారు. కానీ ఆయన చెప్పింది ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా? వినాల్సిందే. అలాగనే రాబోయే కాలంలో అది ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడే పరిస్థితులన్నీ దానికి అనుగుణంగా జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యూపీఐ ద్వారానే జరిగిపోతున్నాయి. క్యాష్ జోబులో పెట్టుకొని తీసుకుని వెళ్ళేంత లేదు. కొన్నాళ్ళు పోతే బ్యాంకులు కూడా మూతపడతాయి. ఇంకా బ్యాంకులకు కూడా పని ఉండదు, డబ్బులంచే పని ఉండదు. అంతా కూడా కంప్యూటర్ ద్వారానే జరిగిపోతాయి. దానికి కావాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఈ మధ్య కాలంలోనే మన ప్రధాని తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఏం పేరైనా, అమిత్ షా గారు 1 నేషన్ 1 కార్డ్ అని ఒక నినాదం పెట్టాడు. తెలుసా మీకు? 1 నేషన్ 1 కార్డ్. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, బియ్యం కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, ఇంకా ఏమేమో ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి కదా. ఒక్కొక్కరికి దాదాపుగా 5-6 కార్డులు ఉన్నాయి. 5-6 కార్డులు కాకుండా ఒకే కార్డులో అన్నీ ఉంటాయి. ఇంకా ఒకే కార్డులో మొత్తం 5-6 కార్డులు అవసరం లేదు. ఒక దేశానికి ఒక కార్డు అంట. ఇక చెప్పాడనుకో, చేసుకోక తప్పదు. చేసుకోకపోతే ఏమవుతుంది? ఏం చేయలేవు. దేవుడు ఏమని రాపించాడంటే, నేను వచ్చిన తర్వాత మీరు పరిశుద్ధతలో ఉండకపోతే, నివసించకపోతే, మీరు విడిచిపెట్టబడితే భూమి మీద కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మీరు ఏమి కొనాలి అన్నా, ఏమి అమ్ముకోవాలి అన్నా ఖచ్చితంగా ముద్ర మీరు వేయించుకోవాలి. ఆ ముద్ర ఎవరిది? దేవునిది కాదు. ఆ ముద్ర సాతాను సంబంధమైంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న మాట ప్రకటన గ్రంథంలో చూద్దాం. 20వ అధ్యాయం 4వ వచనం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇక్కడ మనకు ఒక గుంపు కనపడుతుంది. ఈ గుంపు ఏంటంటే ముద్ర వేయించుకొనని గుంపు. ఏ గుంపు? ముద్ర వేయించుకొనని గుంపు. ఈ ముద్ర వేయించుకొనని గుంపు ఎక్కడుంది? 1000 సంవత్సరముల పరిపాలన కాలములో దేవునితో కూడా రాజ్యం చేస్తుంది. అంటే ఇప్పుడు ముద్ర వేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ముద్ర వేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ముద్ర వేయించుకొనని వాళ్ళు పరలోకంలో ఉంటే, ముద్ర వేయించుకున్న వాళ్ళు ఎక్కడుంటారు? చదవండి. అదే పైన వచనంలో చూడండి. పైన అధ్యాయంలో 19వ అధ్యాయంలో 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధపు ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. ముద్ర వేయించుకున్న వాళ్ళు శపించబడిన వారయ్యారు. ముద్ర వేయించుకొనని వారు. ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెబుతున్న మాట గమనించండి. క్రీస్తు వచ్చినప్పుడు ముద్ర లోకములోకి రాకమునుపే ఒక గుంపు ఎత్తబడుతుంది. ఏ గుంపు? పరిశుద్ధుల గుంపు.
అర్థమవుతుందా? పరిశుద్ధుల గుంపు ఎత్తబడుతుంది. ఇక్కడ మనకు 2 గుంపులు కనపడుతున్నాయి. ఒకటి ముద్ర వేయించుకున్న గుంపు, ముద్ర వేయించుకొనని గుంపు. అంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, మనకు ఏం తెలుసు? వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుడు తెలుసు, రాకడ తెలుసు, పరిశుద్ధత తెలుసు, అన్నీ మనకు తెలుసు. అన్నీ తెలిసినా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, అన్యాయాలు చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం. అవునా కాదా? చాలా మంది క్రైస్తవులు ఇలా బ్రతుకుతున్నారు. వాక్యం వింటూ అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. వీరందరూ ఏమైపోతారంటే రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడతారు. ఎప్పుడైతే వీరు విడిచిపెట్టబడతారో, వీరికి ఎప్పుడైతే శ్రమలు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే 666 ముద్ర లోకంలోనికి వస్తుందో, ఇప్పుడు మనమే ఉన్నాం. మనం అందరం విడిచిపెట్టబడ్డాం అనుకో. ఈరోజు మనం ఏం వింటున్నాం? ఈరోజు ఏం వాక్యం వింటున్నాం? 666 ముద్ర గురించి వింటున్నాం. అయితే విన్నా కూడా మనం పాపం చేస్తున్నాం, చెడిపోతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. యేసుప్రభు వచ్చాడు, మారక మునిపే యేసుప్రభు వచ్చాడు, మనం విడిచిపెట్టబడ్డాం. పరిశుద్ధులు ఎవరో వెళ్ళిపోయారు, ఆడున్నారో మనకు కనపడరు కాబట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ మనలో ఉంటే మనకు తెలుస్తుంది, లేకపోతే మనమందరం ఇట్లే ఉంటాం. ఇప్పుడు విడిచిపెట్టబడిన తర్వాత 666 ముద్ర లోకంలోకి వస్తుంది. 666 ముద్ర లోకంలోకి వచ్చినప్పుడు ఈరోజు మనం విన్న వాక్యము అప్పుడు మనలో కొందరికి గుర్తొస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంఘటనలు, ఇప్పుడు గతంలో జరిగిపోయిన సంఘటనలు అప్పుడప్పుడు మనకు గుర్తు రావట్లేదా? వస్తున్నాయా లేదా? ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మి చాలా ఏండ్లయింది, కానీ ఇన్ని ఏండ్లలో దేవుని మాటలు మీరు విన్నారు కదా. కానీ ఏదో ఒక మాట ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మనకు గుర్తొస్తుంది. అలాగే ఈరోజు మనం వింటున్న ఈ వాక్యము కూడా కర్మకాలి మనం విడిచిపెట్టబడితే, చచ్చిపోతే పర్లే ఏంది? పరిశుద్ధత కలిగి చస్తేనే లాభం. పరిశుద్ధత లేకుండా చచ్చినా కష్టమే, బతికున్నా కష్టమే. కాబట్టి ఎటు పోయి మనం ఏం చేయాలి? మారాల్సిందే. ఏం చేసినా సత్యలోపం మారాలి. ఒకవేళ యేసుప్రభు వచ్చినా మార్పు లేకుండా మనం ఎంత జీవితాన్ని జీవించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు, పరిశుద్ధులను ఆయన తీసుకొని పోతాడు. మిగిలి ఉన్న వాళ్లకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. అయితే ఒకవేళ శ్రమల కాలంలో మనం ఉంటే, ఈ వాక్యము మనకు గుర్తొస్తే, ఆ శ్రమల కాలంలో మనము అప్పుడు తిమోతి అన్న చెప్పాడు ఏమని? 666 ముద్ర వస్తుందని కుడి చేతికి, క్లియర్గా రాయబడిన మాట, కుడి చేతికి కానీ ఇదే గుర్తు మనకు. అది జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే మొన్న ఒక సంస్థ వాళ్ళు వచ్చారు ఆలగడ్డకి. వాళ్ళు వచ్చి ఒక 6 నెలలు, నెలకు ఒక్కసారి మేము చెప్పే క్లాసులకు వస్తే, ఇట్లా నెలకు ఒకసారి మీలాగ వచ్చి మేము రావాలి, నెలకు ఒకసారి మీరు వస్తే 6 నెలల తర్వాత ప్రతి నెల 6,000 జీతం మీకు ఇస్తామన్నారు. వింటున్నారా? మేము పాస్టర్ల అసోసియేషన్లో ఉన్నప్పుడు జరిగింది ఇది. నెలకు నెలకు ఒక్క రోజే, అట్లా 6 నెలలే. 6 నెలల తర్వాత మీకు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలు కూడా మేమే మిమ్మల్ని పాస్ చేస్తాం. మీకు నెలకు తర్వాత, పరీక్షలు పాస్ అయిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నెలకి 6,000 ఇస్తామన్నారు. ఇంకా ఏమి, దేవునికి స్తోత్రం అనుకొని అందరం పోయి కూర్చునేవాడా. మంచి టైంలో కదా, చాలా ఇబ్బందులు ఉన్న టైంలో ఇంత బంపర్ ఆఫర్ వచ్చేసింది. నెలకొకసారి, ఆ ఒక్కరోజు కూడా మధ్యాహ్నం భోజనం వాళ్ళు చెప్పింది మేము వినాలి, వీలైతే రాసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి.
6 నెలల తర్వాత నెలకు 6,000, చాలా బాగుంది అనుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూర్చున్నాక చెప్తున్నారు వాళ్ళు, మీరు మీ సంఘాలలో మీరు ఎట్లన్నా ఉండండి, ఈడికి వచ్చినారు కాబట్టి పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టకూడదు అన్నారు. అది వాళ్ళ సంఘ క్రమం అంట. పాట పాడేటప్పుడు హల్లెలూయా చెప్పకూడదు. పాట పాడేటప్పుడు కాదు, ఎప్పుడు చెప్పకూడదు. హల్లెలూయా చెప్పకూడదు, చప్పట్లు కొట్టకూడదు. చప్పట్లే కాదు, కీబోర్డు కానీ. మావాడు కూడా వచ్చాడు అనుకుంటా, వాడు కూడా వచ్చాడు ఒకసారి. నెలకు 6,000 రారాని దొలకపోయిన వాడిని. అడిగి పోయి కూర్చున్న తర్వాత వాళ్ళ రూల్స్ చెప్పారు. చప్పట్లు కొట్టకూడదు, హల్లెలూయా చెప్పకూడదు, ఇంకా ఎలాంటి మ్యూజిక్కే ఉండకూడదు. ఊరికి అట్లా కూర్చొని పాట పాడాలి. ఇంకా పాడండి ఒకసారి, ఒక పాట చప్పట్లు కొట్టకుండా ఒక పాట పాడి చూడండి కదా. నాకు అస్సలు వల్లపల్లె. అయినా చెప్తున్నారు, ఈ సంఘాలు ప్రపంచం మొత్తం మీద ఇన్ని వేలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, అలాగ చెప్తుంటే ఎట్లా నాకు అర్థం కాలే. నాతో ఉన్న పాస్టర్లను, ఏందన్నా ప్రభువే అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, ఎఫెసీ పత్రికలు అన్నాడు, కొలస్సీ పత్రికలు 2 చోట్ల అన్నాడు, సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకరు పురుపుకొల్పుకొనండి, దేవుణ్ణి మీ ఆత్మలో దేవుని గురించి పాడండి అని వాక్యమే చెప్తుంటే వీళ్ళు హల్లెలూయా చెప్పొద్దంటారు, చప్పట్లు కొట్టొద్దంటారు, సంగీతమే వద్దంటారు. ఏంటన్నా పరిస్థితి అన్న? ఏముంది, ఈడున్నంతసేపు గమ్మునుంటే సరిపోతుంది, మన సంఘాలలో మన ఇష్టం అన్నారు వాళ్ళు. నాకు భలే బాధేసింది. ఇంతసేపు గమ్మునున్నాను. ఆ తర్వాత నేనన్నా, నాకు అసలు సెట్ కాదన్నా. నా సంఘములో మనసారా ప్రభువును ఆరాధించుకొని స్తుతించుకొని చప్పట్లు కొట్టుకొని హల్లెలూయా చెప్పుకొని దేవుణ్ణి గణపరుస్తాం మేము. వీడికి వచ్చిన తర్వాత మీరిచ్చేటువంటి 6,000కు హల్లెలూయా చెప్పకుండా, సంగీతం లేకోకుండా, చప్పట్లు కొట్టకుండా ఉండాలంటే నా వల్ల అయితే కాదు. ఏంటి పాస్టర్ నువ్వు అట్లా అంటావు? నువ్వే అట్లా అంటే మిగతా వాళ్ళు ఎట్లా అన్నారు? నాకైతే సంబంధం లేదు, నేను రానన్నా. ఒకసారి పోయినా, ఆడికి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చినారు వాళ్ళు. అప్పటికి నేను ఇంకా అసోసియేషన్లో ఉన్నా. మీటింగ్ పెట్టారు, ఇదే విషయాన్ని చెప్పారు. మిగతా పాస్టర్లు అందరూ జాయిన్ అయ్యారు. నన్ను అడిగారు, ఏనా వస్తావా అన్నారు. నేను రాను, నాకు ఆ డబ్బులు వద్దు, నేను నటించలేను. ఈడ ఒకలాగా ఆడ ఒకలాగా దేవుణ్ణి స్తుతించటానికి ఆరాధించటానికి అవకాశం లేకుండా చేతులు కాళ్ళు కట్టేసి ఊరికే పాడాలంట, ఊరికే నోటితో పాడాలి. మనదేంట్రా అంటే పాటకు ముందు హల్లెలూయే, పాట తర్వాత హల్లెలూయే, వాక్యం చెప్పేటప్పుడు హల్లెలూయే, వినేటప్పుడు హల్లెలూయే. దేవుణ్ణి ప్రతి నిత్యము ఆరాధించి స్తుతించే మనస్సు మనది. కానీ ఆ సంఘములో మాత్రం అవేమీ చేయకూడదు అన్నారు. ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, క్లాసులు జరుగుతూ ఉన్నాయి. మేబీ ఒక 2-3 నెలలు ఉంటే అయిపోతాయి. వాళ్ళకు నెలకు 6,000 వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాకు అవసరమే లేదన్నా. ఎందుకు? వాక్యం మనకేం చెబుతుంది? వాక్యాన్ని నాకు గుర్తొచ్చింది. వాళ్ళు ఆ మాట చెబుతున్నప్పుడే నాకు ఆ వచనాలు గుర్తొచ్చాయి. దేవుణ్ణి సంగీతములతోనూ, దావీదు అన్నాడు కదా, తంబురతో సితారతో 10 తంతుల సితారతో దేవుణ్ణి స్తుతించమన్నాడు. పౌలు గారు అన్నారు, సంగీతములతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు పురికొల్పుకొని పాడండి అన్నాడు. అవే లేవంటే ఇలాగ ఎలాగైతే గుర్తొచ్చిందో, మనము రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే 666 ముద్ర వచ్చినప్పుడు ఆ రోజు అన్న ఈ వాక్యం చెప్పాడు, 666 ముద్ర వేపించుకుంటే మనము నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ ముద్ర వేయించుకోకూడదని పట్టుదలగా ఉండేవాళ్ళు అప్పుడు ఉంటారు. ఇప్పుడు ఉండకపోయినా అప్పుడు ఉంటారు కొంతమంది. ఎవరుంటారు అనేది తెలీదు.
కానీ ఉంటారు. ఎందుకు గ్యారెంటీగా చెప్తున్నామంటే ఇక్కడ మనకు వాక్యమే చెప్తుంది. ఆయన అత్యున్నతమైన సింహాసనం మందు ఆసనుడై ఉన్నప్పుడు ఒక గుంపు ప్రజలను నేను చూశానంటున్నాడు యోహాను గారు. ఏదా గుంపు అంటే శ్రమలు అనుభవించారు, శ్రమలు పడ్డారు. ఎంత శ్రమలు! తినటానికి తిండి ఉండదు, ముద్ర ఉంటేనే ఏదైనా కొనటానికి, ముద్ర లేకుంటే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. అంటే ఆ శ్రమల కాలంలో సరిగ్గా తినటానికి కూడా దొంగ దొంగగా దాచిపెట్టుకొని ఎత్తిపెట్టుకొని ఏదో ఒకరు ఎంత కష్టపడినా కూడా ముద్ర వేయించుకున్నటువంటి కొంతమంది మిగిలి ఉంటారు, శేషము. అయితే ఏముంది తినకపోతే ఎట్లా? బతకలేము, చచ్చిపోతాం. కాబట్టి ముద్ర వేయించుకోవాలి అని ముద్ర వేయించుకొని ఇప్పుడు లోకంలో ఉన్నారండి చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు దేవుని నమ్ముకున్నారు, మీ ఇంట్లో దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అసలు ఈ వాక్యం గురించే తెలియదు, బైబిల్ గురించే తెలియదు. వాళ్ళ జీవితం ఏంటంటే సంపాదించాలా, తినాలా, కట్టుకోవాలా, సుఖంగా ఉండాలా, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలా. నువ్వంటే ప్రేమ, కూతురుగా నువ్వంటే ప్రేమ, కొడుకుగా నువ్వంటే ప్రేమ, అత్తగా నువ్వంటే ప్రేమ, కోడలుగా నువ్వంటే ప్రేమ. రక్త సంబంధం కదా, బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి. కాబట్టి ఎవడైనా ఈరోజు నిన్ను ఏదన్నా అంటే పలామని నీ వాళ్ళందరూ వస్తారు కదా, ఆ ప్రేమ ఉంటుంది. ఎక్కడికి పోదు ఆ ప్రేమ. అయితే ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుందంటే ఆ శ్రమల కాలంలో కష్టాల పాలు చేస్తుంది. ఏ ప్రేమ? ఈరోజు నా పిల్లం, నా భర్త, నా అత్త, నా తమ్ముడు, నా అన్నని ఏ ప్రేమ అయితే నీ మీద చూపిస్తున్నారో, నువ్వు చూపిస్తూ ఉన్నావో, ఆ ప్రేమే అప్పుడు నిన్ను ముంచుతుంది. ఎలా ముంచుతుంది? ఈరోజైతే వచ్చి నీ పక్కన నిలబడుతున్నారు, రారా చూసుకుందాం అంటున్నారు. ఎంత మటుకో నాకు తెలీదు. కానీ ఈరోజు కాకపోయినా ఆ శ్రమల కాలంలో మనం విడిచిపెట్టబడితే మాత్రం 666 ముద్ర వస్తే మాత్రం కష్టమే. ఎందుకు కష్టమో తెలుసా? ఆయన లోకంలో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా పోయి ముందే ముద్ర వేయించుకుంటాడు. ఏం చేస్తాడు? లోకంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? ముందే సమేల్ ముద్ర వేయించుకుంటేనే డ్యూటీ లేక రామ్మా, లేకుంటే అవసరం లేదు అన్నాడు అనుకో, ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? అంతే. ఇంట్లో కూడా చెప్పడు. ఎందుకంటే ఏం ముద్ర ఈడ రాసుకున్నట్టు, పెన్నుతో రాసుకున్నట్టు 660 కనపడదు. స్కాన్ చేస్తేనే కనపడుతుంది. అది స్కాన్ చేస్తేనే పైకి కనపడితే ఏమే ముద్ర వేయించుకున్నాం అంటుంది అమ్మాయి. ఏరా ముద్ర వేయించుకున్నాడు, కనపడదు అది. వాడు సైలెంట్గా పోయి ఏపించుకొని సైలెంట్గా వస్తూ ఉంటాడు. చెక్ చేస్తారు. ఆధార్ కార్డులు చెక్ చేసినట్టు, ఓటర్ కార్డులు చెక్ చేసినట్టు అందరినీ చెక్ చేస్తారు. భార్య మీద ప్రేమ, వాడికి చాలా ప్రేమ, కానీ భార్యకు ముద్ర ఉండదు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అంతే, ముంచుతుంది ప్రేమ. అందుకే ప్రభు ఏమంటాడు? మొదట నీవు, తర్వాత నీ ఇంటి వాళ్ళు. ఇంట్లో ఉన్న మీరందరూ కూడా, సంఘములో ఉన్న మీరందరూ కూడా, దేవుణ్ణి నమ్మిన మీరందరూ కూడా ఏక మనస్కులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యములలో చూస్తే మనకు కనబడుతుంది ఆ మాట. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. చదవండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. హల్లెలూయా. సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? సంఘములో చేర్చబడిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ చదవండి. చదవచ్చిన వాళ్ళు బైబిల్ తీసుకొని చదవండి, చూడండి. కనీసం చదివేటప్పుడు మిగతా వాళ్ళు వినండి. నేను గాలికి చెప్పలే, గోడలకు చెప్పలే, మీకే చెప్తున్నా. వారు ఏక మనస్కులై, సంఘములో విశ్వాసులు ఎలా ఉన్నారు?
దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరు చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నారు? అందరు చెప్పండి, ఏక మనస్సు. విశ్వాసులందరికీ ఏక మనస్సు ఉండాలి. మీ అందరూ ఇంట్లో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉన్న ఇండ్లు సమాధానంగా ఉంటుంది. ఏక మనస్సు ఉన్న చోట నెమ్మది ఉంటుంది. ఏక మనస్సు ఉన్న చోట ఐక్యత ఉంటుంది. ఏక మనస్సు లేని చోట ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్టు ఉంటుంది. ఎలా? నువ్వు ఎడ్డెమంటావు, నీ భార్యనేమో తెడ్డెమంటుంది. నువ్వు తూర్పు అంటావు, నీ భార్య ఏమో చెప్పండి పడమర అంటుంది. ఏం ములాజ లేదు. మీ ఇళ్ళల్లో ఒకవేళ అట్లా ఉంటే జాగ్రత్త. మీరు ఇలాగనే ఉంటే ఒకరోజు మీ కొంప మునుగుతుంది. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు ఎత్తబడరు. ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుని వాక్యము విషయంలో, మందిరము విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మీయత విషయంలో ఏక మనస్సు నీ ఇంట్లో ఉంటే, ఏక మనస్సు నీ సంఘములో ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు లేని ఇంట్లో, ఏక మనస్సు లేని సంఘములో ఎప్పుడు మనస్పర్ధలే, ఎప్పుడు అసూయలే, ఎప్పుడు ఒకరంటే ఒకరికి సరిపోని మనస్తత్వమే. ఇంట్లో కూడా గలిబిలిగా ఉంటుంది. ఏక మనస్సు అంటే ఏకీభవించే మనస్సు, ఒకే మనస్సు. ఒకే మనస్సు ఉంటే ఒకే మాట ఉంటుంది, ఒకే నిర్ణయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ఒకే మనస్సు ఉంటే ఆ నిర్ణయము ఒకటే ఉంటుంది. లేకపోతే అది కాదు ఇది, ఇది కాదు ఇది అని గలిబిలైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అసమాధానపు స్థితి ఉంటుంది. గొడవ, అరుపులు. క్రైస్తవుల ఇళ్ళల్లో కూడా ఏంటివి? అరుపులు, గలిబిలి, కొట్లాటలు, నెమ్మది లేని పరిస్థితి, అసమాధానం. ఇక్కడికి వచ్చి మాత్రం ఎంత బాగా నటిస్తారో. బుద్ధుడు కూడా ఉన్నారు మీలాగా. బుద్ధుని బొమ్మ చూసారా? ఇటు ఉంటుంది బుద్ధుని బొమ్మ. అంతకంటే బాగుంటారు మీరు. ఈడ ఇంటికాడ చూడాల బీభత్సాలు. ఎందుకంత గలిబిలి? ఇంట్లో ఉండేది నలుగురు, మళ్ళా నలుగురు బాప్తిసం తీసుకొనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది? నలుగురు బాప్తిసం తీసుకొని ఉంటారు, నలుగురు వాక్యం వినే ఉంటారు, నలుగురు బలలో చేయేస్తూ ఉంటారు. కానీ ఇంటికాడ మాత్రం ఒకరి మాట అంటే ఒకరికి, ఒకరు తీసుకున్న నిర్ణయాలు ఇంకొకరికి, ఒకరు చెప్పిన విషయాలు ఇంకొకరికి నో, సరిపోదు. నా మాటే వినాలని ఈయన, నీ మాట ఎందుకు వినాలని నా మాట వినాలని ఈమె, మీ మాట ఎందుకు వినాలని వీళ్ళు. నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు. ఎందుకు తెలుసా? వారికి ఏక మనస్సు లేదు. ఇంట్లో ఏక మనస్సు లేకపోయినా, సంఘములో ఏక మనస్సు లేకపోయినా ఇదే పరిస్థితి. ఏమి అందులో సందేహమే లేదండి. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా అంతే. ఆ మాటలు స్వీకరిస్తున్న మీరు ఎలా ఉంటున్నారన్నది మీ ఇష్టం. అది దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు ఏక మనస్సు కలిగి ఉండాలి? రాబోయేటువంటి దినాలు చెడ్డ దినాలు. ఒకవేళ కర్మకాలి మనం విడిచిపెట్టబడితే ఖచ్చితంగా మనం ఈ రకంగా ఉన్నామంటే విడిచిపెట్టబడతాంలే. ఏం ములాజేం లేదు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, లోపల ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రం. కళ్ళు మూసుకొని చెప్తాం, మనందరం విడిచిపెట్టబడతాం. అర్థమవుతుందా? ఏం మేరక్క? లేదు. ఏక మనసు ఉందా? అమోసన్న మీ ఇంట్లో ఏక మనసు ఉందా? రాజంకులు మీ ఇంట్లో ఉందా? బాలయ్యన్న మీ ఇంట్లో ఉందా? లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే వారందరూ ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచున్నారు. వాళ్ళందరూ ఒక ఇంటోళ్ళా? మీలాగనే రకరకాలు. ఎన్ని వేల మంది ఉన్నారాడా? ఆ రోజు ఎన్ని వేల మంది బాప్తిసం తీసుకున్నారు? 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3,000 మందికి ఏక మనస్సు ఉన్నప్పుడు 20 మందికి ఏక మనస్సు లేకపోతే ఎంతమంది?
20 మందికి ఏక మనస్సు లేదు, నలుగురికి ఏక మనస్సు లేదు, ఇద్దరింట్లో ఉంటే ఇద్దరికి ఏక మనస్సు లేదు. ఎందుకు? వాక్యం వింటున్నారా? బలలో చేస్తున్నారా? అన్నీ చేస్తాం. ఈడ ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరి దగ్గర నటిస్తున్నారు? బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు వెక్కిరించబడడు. ఒకవేళ నన్ను ఎక్కిరియచ్చు మీరు, నేనే ముక్కవను, మీ జీవితాలే వెక్కిరించబడతాయి. కాబట్టి నటించకండి, ఏక మనస్సు కలిగి జీవించండి. ఒకే నిర్ణయం. దేవుడు ఏం చెప్పాడు? ఈరోజు ఆదివారం దేవుడు ఏం చెప్పాడు? అవునన్నా, అవును మామ, అవునండి, ఆ మాట మీద నిలబడండి. మీదే ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా 4 మూలలకు 4 ప్రార్థన చేసుకునేటప్పుడన్నా కలిసి. ఎలాంటి విషయాలలో మీకు ఏక మనసు ఉంటుందో తెలుసా? పనికి మాలిన విషయాలలో బాగుంటుంది. అందరూ ఒకటవుతారు. ఎప్పుడు? మంచి విషయాలకు కాదు, ఆత్మ సంబంధమైన విషయాలకు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, మందిరం విషయంలో, దేవుని విషయంలో మీరు ఏక మనస్సు కలిగి ఉండమంటే, పనికి మాలిన విషయాలు తీసుకున్నప్పుడు మాత్రం అననీయ సప్పిరాల మాదిరి వాళ్ళిద్దరు ఏక మనస్సు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఏమే ఇంత డబ్బులు ఇవ్వాలనా అన్నకు? ఎంత డబ్బులు? ఇంత డబ్బులు ఇవ్వాలనా? అవును నిజమేనే, సరే ఏం చేద్దాం చెప్పు. ఆమె సప్పిరక్క, ఏం చేద్దాం? సగం దాచిపెట్టుకొని సగం ఇద్దాంలే. సరే సరే, నువ్వు ఎట్ట చెప్తే అట్ట. సరే నేను పోయి ఇచ్చొచ్చా, నువ్వు ఇన్నే ఉండు, మళ్ళీ వచ్చానని పోయినాడు. ఆయన ఎదురు చూచా ఉంది, ఎప్పుడొచ్చాడని. ఆయన రానేలే. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. డబ్బు కథ దేవుడు ఎరుగని పక్కన పెట్టి, ఏం జరిగిందో ఏమో, ఎవరన్నా చెప్పినారో ఏమో. ఏమండి, భలే అనుమానాలు కదా మనకు. వాక్యంలో నేను ఏదన్నా చెప్పినా, అది మీకు తగిలినా, మీ గురించి నాకు ఎవరో చెప్పింటారని మీ ఊహలు. ఎందుకు చెప్తారు ఎవరో మీ గురించి? నాకు దేవుడు చెప్పడా? నాకు ఎవడో చెప్పినారని అనుకునే బదులు దేవుడు నాతో మాట్లాడినని మీరు అనుకోరా? మీ స్థితిగతులు ఎరిగి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు అనుకోరా? ఎవరో చెప్పింటారు మళ్ళీ వాళ్ళ మీదికి. ఏమన్నా చెప్పినాడేమో ఎవరన్నా, పోయి చూసొద్దాం. ముందే ఆయనకు మాట్లాడేదే రానే రాదు పాపం అని పోయేసరికి కనపడలేదు ఆయన. ఎందుకంటే అప్పటికే సావడం జరిగింది, మోసుకపోవడము జరిగింది. ఏమయ్యా మా ఆయన వచ్చినాడు, మా ఆయన ఏమైనాడు? చూడండి, అక్కడ ఉన్నోళ్ళందరూ ఏక మనస్తున్నారు. చచ్చిపోతే ఎంత గలిబిలు ఉంటుంది. సేవకుడిని కూడా తన్నుతారు, ఇంకా ఏం ములాజ పెట్టరు. సేవకుని కూడా తన్ని, మీరైతే సేవకుడు లేదు, ప్రార్థన లేదు, తన్నర్రా ఈడ్సర్రా అని పక్కన పెట్టి మీరందరూ ఒకటవుతారు. కానీ అక్కడ ఎట్టుందో తెలుసా? చుట్టూ అపోస్తులు ఉన్నారు, వారి చుట్టూ విశ్వాసులు ఉన్నారు. ఎవ్వరే కానీ మాట్లాడలే, సేవకుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు. కనీసం సైగ కూడా చేయలే. మీరు తెచ్చారు ఇట్టా మీ సైగలు, కానీ అలా సైగలు కూడా లేవు. అందరికీ వనకడ పుట్టింది, బెదురు పుట్టింది, భయం పుట్టింది. అందరూ కూడా బిక్క మొక్కలు వేసుకొని చూస్తున్నారు. వచ్చింది ఏం ఎరగనట్టు, మా ఆయన లేడే, ఏమా మా ఆయన లేడంటే ఎవరు పలకలే. చక్కగా సేవకుని, అయ్యా మా ఆయన డబ్బులు తీసుకొచ్చినా నీకు ఇచ్చినాడా? ఏమన్నాడు ఆయన? ఏమా మీరు పొలం అమ్మింటే ఇంతే వచ్చిందా? అప్పటికన్నా డౌట్ రావాలనా, ఈయన నన్ను ఈ మాట అడుగుతున్నాడంటే ఏమన్నా తెలిసిందేమో అని అప్పుడన్నా పొరపాటున. ఇప్పుడు చనిపోయారు, ప్రార్థన చేస్తే బతకరా? అపోస్తులు అప్పుడు ప్రార్థన చేస్తుంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికేవాళ్ళు. అప్పుడు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఒకవేళ ఆమె తప్పు ఒప్పుకొని, అవునయ్యా కొంచెం ఎక్కువనే వచ్చింది, కొంచెం ఇంటి ఖర్చుల కోసం అని, ఆ పని కోసం ఈ పని కోసం పెట్టుకున్నాము, ఇద్దరం కలిసే ఇట్లా మాట్లాడుకొని పెట్టుకున్నాము, నీకు మిగిలింది ఇచ్చినామయ్యా అని చెప్పింటే, తప్పు ఒప్పుకొని ఉంటే క్షమించబడేదేమో. అవునయ్యా అంతే, మా ఆయన చెప్పలేదా, ఇంతే వచ్చింది. అక్కడ దైవ సేవకుడు అన్న మాట చూడండి,
భయాన్ని కలిగిస్తుంది. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఎందుకు ఏకీభవించారంట? ఏ విషయంలో వాళ్ళకి ఏక మనసు వచ్చిందంట? దేవుణ్ణి శోధించే విషయంలో, దేవుని సంఘాన్ని దూషించే విషయంలో, సేవకుని గురించి మాట్లాడే విషయంలో ఏక మనసు వచ్చింది వాళ్ళకి. కానీ దేవునికి సహకరించే విషయంలో, పరిచయంలో సహకరించే విషయంలో మాత్రమే ఏక మనస్సు లేదు. ఎందుకు మీరు దేవుని ఆత్మను శోధించే విషయంలో ఏకీభవించారు? ఇదిగో నీ భర్తను మోసుకొని పోయిన వాని కాళ్ళు గడప దగ్గరే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకుపోవాలంటేనే ధామ్మని పడి చచ్చిపోయింది. ఏం ములాజ లేదు. అప్పుడున్నిట్లున్నింటినే బాగుండేది అనిపించదు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సేవకుడు అంటే బొత్తిగా భయమే లేదు. బొత్తిగా అస్సలు భయం లేదు. ఇప్పుడు భయపడాలంటే వాడు సేవకుడు బెంజ్ కారులో రావాలా, సూట్ వేసుకోవాలా, ఏం అనాలా. నాలాగా ఉదరభద్ర ఉండేతోడైతే కుర్చీలో కూర్చొని లేని కూడా లేరు, వందనాడు కూడా పెట్టరు. ఎందుకు లేదు? భయం లేదు. అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళో తెలుసా? సేవకుడు నడుచుకుంటూ వస్తుంటే, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా మా ఊర్లోకి, లేకుంటే కోపంగా వస్తున్నావా అని అడిగేవాళ్ళు. సేవకుని కోపం అంత భయంకరమైంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒరే మీరు ఏమన్నా కానీ అణుచుకొని ఉండడరా, నేను పరలోక రాజ్యంలో చూసుకుంటలే అన్నాడు. అందుకు మేమేం చేస్తున్నామంటే గమ్మునున్నాం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ మనస్సు ఏకము కాకపోతే దైవ సంబంధమైన విషయాలలో 666 ముద్ర వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే అప్పగించుకుంటారు. ప్రార్థన విషయంలో ఒకే మనస్సు లేదనుకో, ఏమండి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి అని ఆమె అనిందనుకో, రైట్ నేను కూడా నీతో పాటు ప్రార్థనలో ఉంటలేవే అన్నాడు అనుకో, అది ఏకమైన మనస్సు. మీరిద్దరు ప్రార్థన చేసుకుంటారు, మేము కూడా ప్రార్థనలో ఉంటామని వాళ్ళిద్దరము ఆ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారనుకో, అది ఏక మనస్సు. నువ్వు ప్రార్థన చేసుకుని నేను వంట చేయొచ్చని మార్త మరి ఎలాగ ఉన్నారనుకో, మీరు మరియ ప్రార్థన చేసుకుంటుంటే మార్త ఏం చేసింది? నువ్వు ప్రార్థన చేసుకుని నేను వంట చేసుకుంటా అన్నావనుకో, దేవుడు వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు, నువ్వు విడిచిపెట్టబడతావు, నిన్ను నీ కుటుంబాన్ని నీవే సాతానుకు అప్పగిస్తావు. నేను నిన్న ఉపవాసాలు ఉన్నప్పుడు ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకంలో 666 ముద్ర గురించి కొంచెం విషయాన్ని నేను చదివాను. చిన్న బిడ్డ ఉంది నాకు, చిన్న బిడ్డ. శ్రమల కాలంలో అప్పుడు కూడా ఇట్లే ఉంటుంది, ఈ భూమి ఇట్లే ఉంటుంది, ఏది మారదు. నీ ఇంట్లో నువ్వే ఉంటావు, నీ పొలం నువ్వే పండించుకుంటుంటావు, నీ ఉద్యోగం నువ్వే చేస్తూ ఉంటావు, ఏది మారదు. ఏడున్నలో ఆడే ఉంటాం. భూకంపాలు వచ్చి, వరదలు వచ్చి, డామ్ డూమ్ అయిపోయి అంత అయిపోతుంది, ఏమున్నది. ఇప్పుడు అక్కడ వరదలు వస్తూనే ఉన్నాయి, ఇక్కడ కరోనా వస్తూనే ఉంది, ఇక్కడ భూకంపాలు వస్తూనే అట్లనే ఉంటుంది. ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ ముద్ర ఒకటే వస్తుంది. ఇప్పుడు బిడ్డ పుట్టింది, సంవత్సరమే అయింది, బిడ్డకి ఏం లేవు, పాలు లేవు. పాలు కొనాలి. పాలు కొనాలంటే ఏం చేయాలి? అంతే. పాలు లేకపోతే బిడ్డ ఏమవుతుంది? ఏం కాదులేమ్మా అంటారు. మీరు చెప్తుంటారు కదా, ఏం కాదులేమ్మా, అబ్బా ఏం కాదులే, ఏమవుతుందిలే. అట్లనే ఈ ప్రేమలు కాస్త ఏమైపోతాయంటే, ఏక మనస్సు లేకపోతే చచ్చిపోయినా పర్లే, ముద్ర మాత్రం వేయించుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ముద్ర వేయించుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. చనిపోయినా పర్లేదు, ఏదో ఒకరోజు చావాల్సిందే. కాబట్టి పాలు లేక బిడ్డ చావని, అన్నము లేక నేను చనిపోని, ఏమైనా జరగని, ముద్ర మాత్రం నేను వేయించుకునని అప్పుడు కష్టపడి రోషంగా పౌరుషంగా ఉండి తిప్పలు పడేదానికంటే ప్రశాంతంగా ఉన్న ఈ దినాలలోనే బుద్ధి మార్చుకొని, మనస్సు మార్చుకొని, ఆత్మీయత విషయంలో ఏక మనస్సు కలిగి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే ఎంత మంచిది అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అప్పుడు కష్టపడేదానికంటే ఆ కష్టాలు ఎట్లయినా మనం ఈ బుద్ధి పెట్టుకొని పరలోకం మాత్రం, నిజంగా చెప్తున్నా, మా బుద్ధులు నీకేం తెలుసు అన్న అంటావేమో,
20 years అయింది నేను మీతో ఉండబట్టి. మీరు వెనకేం మాట్లాడుతున్నారో, ముందేం మాట్లాడుతున్నారో, లోపలేమనుకుంటున్నారో, బయటికేమనుకుంటున్నారో, మీ యథార్థత తెలుసు, మీ నటన తెలుసు నాకు. మీరేమి బాధపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రస్తుతం మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు ఈరోజే కనుక వస్తే మనకున్న ఈ ఆత్మీయతలో మనకున్నటువంటి ఏకీభవించలేని ఈ మనస్సు, ఏ మనస్సు? ఏకీభవించలేని మనస్సు, ఏక మనస్సు లేదు, ఇంట్లో లేదు, సంఘంలో లేదు. ఏక మనస్సు లేనటువంటి ఈ పరిస్థితుల్లో యేసుప్రభు వస్తే మనం విడిచిపెట్టబడక తప్పదు. అయితే విడిచిపెట్టబడిన తర్వాత ఒకరిని ఒకరు అప్పగించుకోకుండా ఉండాలి అంటే, ఒకరిని ఒకరు అప్పగించుకోకుండా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన మీరైనా సరే ఆత్మ సంబంధమైన విషయాలలో ఏక మనస్సు కలిగి ఉండండి. ఏక మనస్సు కలిగి ఉంటే ప్రార్థన విషయంలో, వాక్యము విషయంలో, దేవుని విషయంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏ విషయంలో? వాక్యము విషయంలో, దేవుని విషయంలో ఏక మనస్సు. ఇప్పుడు ఎట్లున్నారో తెలుసా? సెల్ ఫోన్ ఒత్తుకుంటా కొడుకు కూర్చుంటాడు, టీవీలో నాటికలు చూసుకుంటా తండ్రి కూర్చుంటుంది, తల్లి ఏం చేస్తుంది? ఆమె చేసే పని ఆమె చేస్తుంది, కోడలు చేసే పని కోడలు చేస్తుంది. ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంట్లో. ఏకీభవించలేని మనస్సు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన వాక్యం ఏం చెప్తుంది? ఏమయ్యా, ఎందుకయ్యా సెల్ ఫోన్ ఎప్పుడు ఒత్తుకుంటూ కూర్చుంటావు? కొద్దిసేపు బైబిల్ చదువుకో అని ఈమె చెప్పదు. ఎందుకు ఆ టీవీలో ఎప్పుడు చూస్తూ ఉంటావు? ఆ టీవీ ఆఫ్ చేసి కొద్దిసేపు ప్రార్థన చేసుకో. ఎవరికి చెప్తారు? ఎవరికన్నా చెప్తే ఎట్టుంటుంది ఇంట్లో? ఎట్టుంటుంది? నేనున్నా సెల్ ఒత్తుకుంటున్నాను అనుకో, నా భార్య వచ్చి ఏంటండి కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి అనింది అనుకో, నాతో ఏమంటా? నేను సేవకునికే చెప్పేదానివైనావు నువ్వు అంటానా అననా? ఇప్పుడు అట్లే ఉంది. ఎలా ఉంది పరిస్థితి అంటే, అది చేసే పని పనికిమాలేదని తెలిసినా ఎవరు చెప్పకూడదు, నాకెవరు ఏం చెప్పకూడదు. నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను బైబిల్ చదువుకుంటా, నాకు బుద్ధి పుట్టినట్టు నేను ఉంటా. ఆత్మ విషయంలో కూడా, ఆత్మీయత విషయంలో కూడా, ప్రార్థన విషయంలో కూడా ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రం ఏకీవించారు. ఆ టైం యాడున్నా ఆ టయానికి రావాలంగా, అంతే. ఏ టైం రా? ఒక టైం పెట్టుకొని ఉంటారు. ఆ టైము ఏకీభవించి ప్రార్థన చేస్తారు. ఆ టైంలో, మిగతా టైంలో మాత్రం నేను తూర్పున నువ్వు పడమటన, నాకు అంతవరకు నాకు నువ్వు చెప్పకూడదు, నీకు నేను చెప్పను. బాధ అవుతుంది కదా, ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు బాధ అవుతుంది కదా. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మారు మనసు పొందండి. రాబోయే దినాలు అంత మంచివి కాదు, చెడ్డ దినాలు రాబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. ఎప్పుడు మనకు మరణం సంభవిస్తుందో కూడా తెలియదు. రాకడ కంటే ముందే ఒకవేళ మనం పోతామేమో. మనం ఒకవేళ ఈరోజు పోయినా, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి భక్తే మనల్ని పరలోకమా నరకమా తీసుకుని వెళ్ళే స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఉత్సాహ తమాషాగా మీరు తీసుకోకండి దైవభక్తిని. ఆత్మ సంబంధమైన విషయాలను సింపుల్గా మీరు ఆలోచన చేయకండి, చాలా చాలా సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి. ప్రార్థన తమాషాగా తీసుకోకండి, టైంపాస్ లాగా తీసుకోకండి. దేవుని మందిరానికి రావటం ఇది ఒక ఆనవాయితీ అన్నట్లుగా తీసుకోకండి. చాలా చాలా సీరియస్గా ఉండాలి. దేవునికి సంబంధించిన విషయాల్లో ఏకీభవించేటువంటి మనస్సు ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలలో మీ ఇంట్లో ఏక మనస్సు లేకపోతే, సంఘములో ఏక మనస్సు లేకపోతే, మళ్ళీ చెబుతున్నాను సంఘమంతా ఎత్తబడాలన్నటువంటి సిద్ధాంతాలు ఏమీ లేవు. నా సంఘమంతా ఎత్తబడుతుందని నేను బల్లగుద్ది చెప్పటానికి సిద్ధాంతాలు లేవు బైబిల్లో. ఎవడు వాక్యానికి లోబడి ఉంటాడో, ఎవడు వాక్యానుసారంగా జీవిస్తాడో, ఎవడు పరిశుద్ధతను కాపాడుకుంటాడో, ఎవడు పవిత్రంగా జీవిస్తాడో వాడే ఎత్తబడతాడు. అది ఈ సంఘంలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా. సంఘాన్ని బట్టి నువ్వు ఎత్తబడవు, సంఘాన్ని బట్టి నువ్వు పరలోకం పోవు, సంఘాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళవు.
నువ్వున్న సంఘములో నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నువ్వు ఎత్తబడతావు. ఎక్కడున్నా ఇది మనం నేర్చుకోవలసినటువంటి సత్యం, తెలుసుకోవలసిన సత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. రాయబడిన మాట ఏది కూడా తప్పిపోదు, ప్రతిదీ నెరవేర్చబడుతుంది. రాబోయే దినాలు మనకు అనుకూలమైనవి కావు. కాబట్టి వాక్యానికి ఎంతవరకు లోబడి ఉంటున్నామన్నది ప్రతి ఒక్కరము మనము పరిశీలన చేసుకోవాలి. నేను నిన్ను చూడాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను చూడాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు జవాబుదారీ కావాల్సిన అవసరం లేదు, నీకు నేను జవాబుదారీ కావాల్సిన అవసరం లేదు. మన అందరిని చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయనకు మనము జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఆయనకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కనుక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళితిమా బ్రతికిపోతాం, ఆయనతో వెళితిమా బ్రతికిపోతాం. ఆయనతో వెళ్ళకుండా విడిచిపెట్టబడితిమా మన బాధ మామూలుగా ఉండదు. ఎంత భయంకరమైన బాధ ఉంటుందంటే, ఆ 7 ఏళ్ల శ్రమలలో ప్రకటన గ్రంథం సెలవిస్తుంది, భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి. పరిశుద్ధ గ్రంథం చదువుదాం, ఆ మాట చదువుదాం. 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసల్ల యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మిడతలు చూసారా మీరు? ఎంతమంది చూసారు మిడతలు? మామూలుగా మిడతల దండు వచ్చేసిందంటే పంట పొలం అంతా కూడా పాడైపోతుంది. మిడతలు పంట పొలాలను పాడు చేసే గుణం కలిగినవి. అయితే 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చేటువంటి మిడతలకి పంట పొలాలను కానీ ఆకులను కానీ పాడు చేసేది దానికి కాదు. ఎవరైతే ముద్ర వేయించుకోకుండా గట్టిగా నిలబడతారో, ఇప్పుడు మెత్తగుండలందరూ అప్పుడు గట్టిగా నిలబడతారు. ఎందుకంటే అప్పుడు గుర్తొచ్చేది వాక్యం గుర్తొచ్చినప్పుడు, నైనా అయిపోయిందిరా కథ, ఇప్పుడన్నా గట్టిగా ఉండాలని గట్టిగా నిలబడతారు. ఒక పక్క ఆకలి, ఆహారం ఉండదు. ఏదో 3 పూట్ల కాకపోయినా 1 పూటైనా, ఇప్పుడు బాగా అలవాటు పడుతున్నారు కదా, 2 పూట్ల తిని 1 పూట తిని. సో అట్లా అలవాటు పడ్డాం కాబట్టి 1 పూటైనా సరే, ఒక నాన్ రొట్టె దొరికినా చాలరా, ఒక బన్ను దొరికినా చాలరా అనుకొని నీళ్లు దాగి బతికే కాలం వస్తుంది. ఆహారం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే బాధించటానికి ఏమొస్తాయి? మిడతలు వస్తాయి. ఆ మిడతలు వచ్చి ఏం చేస్తాయంట? ఎవరైతే నొసల్ల యందు దేవుని ముద్ర లేని మనుష్యులను, ఎవరిని? దేవుని ముద్ర లేని మనుష్యులను. దేవుని ముద్ర మనం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపును మనం కలిగి ఉండాలి. ఏదో గుడ్డెద్దు చేల పడినట్టు నేను ఇన్నేళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నా, నేను ఇంత కానుకలు ఇచ్చినా, ఇంత దశం భాగాలు ఇచ్చినా, ఇంత చేసిన కాబట్టి నేను పరలోకం పోతాను అనుకుంటే కాదు. నోరు శుద్ధి కావాలి, కళ్ళు శుద్ధి కావాలి, శరీరం శుద్ధి కావాలి, ప్రవర్తన మారాలి, మాట తీరు మారాలి, బుద్ధి మారాలి. ఇవేం మారకుండా ఇచ్చే కానుకలతో వేసే దశం భాగాలతో పరలోకం పోతాం అనుకుంటే మాత్రం ఎవరు బోరు. వాక్యం అదే చెప్తుంది. వారిని బాధించటానికి వాటికి బలం ఇవ్వబడను, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు. కానీ ఆ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఎంతమందికి తేలు కుట్టింది ఇక్కడ? చేతండి. తేలు కుట్టింది ఒక్కసారన్నా తేలు కుట్టిన వాళ్ళు దించండి. మీకు తెలిసి ఉంటుంది ఆ బాధ కదా.
ఒక్కసారి కుడితేనే అంత బాధ. ఈ మిడతలంగా కుడతానే ఉంటాయి. ఎన్ని నెలలు 5 నెలలు కుడుతూనే ఉంటాయి. ఈ బాధ తట్టుకోలేక మనుషులు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ఆ దినములలో మనుష్యులు ఆ బాధను భరించలేక మరణమును వెదుకుదురు కానీ, అదేంటి మరణాన్ని వెతకడం ఏంటండి? మరణం వెతకడం ఏంటి? ఊరేసుకుంటే చచ్చిపోతాం, మందు తాగితే చచ్చిపోతాం, కాల్చుకుంటే చచ్చిపోతాం. చావనికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, 7 ఏళ్ల శ్రమలలో ఒకసారి మనం ఉన్నామంటే చచ్చినట్టు శ్రమలు అనుభవించాల్సిందే. వద్దు, నాకు ఈ శ్రమలొద్దు బాబోయ్, ఇప్పుడు చచ్చా ఉన్నాం కదా, ఈ శ్రమలొద్దు, ఈ మొగుడొద్దు, ఈ బాధలొద్దని చనిపోయే వాళ్ళు ఉన్నారు. సింపుల్గా చచ్చిపోతున్నారు. ఇప్పుడు మంటను పోసుకొని అంటించుకుంటున్నారు, గ్యాస్ గట్టిగా పెట్టేసుకొని అంటించుకుంటున్నారు, సింపుల్గా చచ్చిపోతున్నారు. అప్పుడు చావటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో. ఉరేసుకుంటారు కానీ ఏలబడే ఉంటారు కానీ సావరు. ఏమండి? ఊరేసుకొని ఏలబడతారు, తనకలాడుతూనే ఉంటారు కానీ సావరు. మరణమును వెదుకుదురు, నీళ్ళల్లో పడతారు. నీళ్ళు ఒకసారి నీళ్ళల్లో మునిగిన తర్వాత ఎట్టుంటుంది? ఊపిరి ఘోరంగా ఉంటుంది కదా. అట్టు ఉండాల్సిందే. ఆ బాధ అంత భయంకరమైంది. చూడండి, మరణమును వెదుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి ఎవరు పారిపోతారంట? మరణమే పారిపోతాదంట. వద్దు 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 వద్దు. ఎట్టుంటుంది పరిస్థితి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన శ్రమలో. ఆ శ్రమలలో ఇంత స్వేచ్ఛలో దేవునికి నమ్మకంగా ఉండనీకే శాతకాలే మనకు. అర్థమవుతుందా? ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన తిండి, మంచి బట్టలు, ఎంత స్వేచ్ఛ. ఇంత స్వేచ్ఛలోనే దేవుని నమ్మకంగా ఆరాధించడం చేతగాని మనకు అంత భయంకరమైన శ్రమల్లో నిలబడే అంత విశ్వాసం ఉంటుందా? ఏముండవు. నాకు తెలిసి అందరం ముద్ర వేయించుకుంటాం. దేవుడు చూసుకుంటారు అని అందరం ముద్ర వేయించుకొని బాగా తిని, ఏమండి 7 సంవత్సరాలు కూడా ఎంజాయ్ చేస్తాం. బాగా ఎంజాయ్ చేసి అప్పుడు నరకంలోకి పోతాం. అంతే కదా. చనిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది మాటలు ఉంటాయి, చచ్చిపోయిన తర్వాత రాజు ఎవరో బంట ఎవరు అన్నట్టు విశ్వాసులు కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు అట్లా భయమే ఉండదు వాళ్ళ నోట. ముసలోళ్ళు అయిపోతున్నా భయంగా మాట్లాడదామన్న లేదు. వాళ్ళ మాటలు, వాళ్ళ పౌరుషాలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ తాపాలు, అయ్యో వాళ్ళని చూసినప్పుడు వేదన అనిపిస్తుంది. ఏంట్రా వీళ్ళ పరిస్థితి? ఇప్పుడే యేసుప్రభు వస్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి? ఒకసారి విడిచిపెట్టబడితే ఇక శ్రమలు తప్పవు. పోనీ శ్రమలలో దేవుని కొరకు నిలబడదామంటే చాలా కష్టం. తిండి ఉండదు. ఇప్పుడే నీళ్లు కొనుక్కుంటున్నాం మనం, ఇప్పుడే నీళ్లు కొంటున్నాం. ఇంకా అప్పుడు అన్నీ కొనాల్సిందే. కొనాలంటే ముద్ర ఉండాల్సిందే. ముద్ర వేయించుకుంటే జీవితం బాగుంటుంది ముద్ర వేయించుకుంటే. కానీ ముద్ర వేయించుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. ఎన్ని శ్రమలు మనకు భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నాయని దేవుడు చెప్తున్నాడు. ఇంత భయంకరమైన జీవితం రాబోయే కాలంలో నీ కొరకు నా కొరకు దగ్గరగా ఉంది అని దేవుడు చెప్తూ ఉంటే, ఇప్పుడే ఆ స్థితిలోకి వెళ్లకుండా మనసు మార్చుకొని వాక్యానికి లోబడి జాగ్రత్తగా బ్రతికి నేను వచ్చినప్పుడు నాతో పాటు రండ్రా అని చెప్తుంటే తమాషా. ఒకడు అంటాడు, వాడు బాప్తిసం తీసుకుంటాడు, ఏం బ్రదర్, వాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, బీడీ తాగుతాడు. నాకు ఆశ్చర్యం అవుతుంటుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత మాత్రానికి దేవుణ్ణి నమ్మడం ఎందుకంట? నోట్లో మాటలు మారవు, ఆ కోపం తగ్గదు, ఆ మనస్సు మార్చుకోరు, ఎవరితో ఏకీభవించే మనస్సు ఉండదు. ఎందుకు అంట నేను? దీని బదులు లోకంలో బ్రతికి చచ్చిపోతే బాగుంటుంది కదా.
దేవునిలోకి వచ్చి దైవ భయం లేకుండా, భయం కలగాలి, ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా భయం కలగాలి, ఒకసారి కాకపోయినా ఒకసారైనా మార్పు కలగాలి. ఏమవుతుందిలే నువ్వు అనుకుంటే దేవుడు అంత సూచ్యంగా నన్ను వదిలిపెట్టడు. ఖచ్చితంగా నా క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనము అనుభవించక తప్పదు. భయం కలిగి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని తెలుసుకొని బ్రతకాలి. ముందు బ్రేక్ కట్ట వస్తుందని ముందే మనకేమొస్తుంది? బ్రేక్ కట్ట ఉందని ముందే ఏమొస్తుంది? సిగ్నల్ ఉంటుంది. కొంచెం దూరంలో బ్రేక్ కట్ట ఉంది అని సిగ్నల్ నీకు ముందే చూపించినప్పుడు నేను ఏం చేయాలి? జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమవుతుందిలే అని వెళితే కొందరు క్రైస్తవుల జీవితాలు ఇలాగున్నాయి. భవిష్యత్తులో శ్రమలు దాచబడి ఉన్నాయి. క్రీస్తు రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే స్థితిలో మనం లేకపోతే, విడిచిపెట్టబడిన స్థితిలో ఉంటే భయంకరమైన శ్రమలు, ఆ శ్రమల కాలంలో మరణము చావే మేల్రా అనిపించేంత భయంకరమైన శ్రమలు. పోని చద్దామా అంటే చావు కూడా మన దగ్గరికి రాకుండా దూరంగా పారిపోతుందని వాక్యం చెప్తుంది. అంత భయంకరమైన శ్రమలు ఉన్నాయి అంటే, ఆ శ్రమలలో నేను నిలబడుకోకుండా ఉండాలి అంటే, ముందే క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే కాస్తంత ఆలోచన కలిగి ఆత్మ సంబంధమైన విషయాలలో ఏకీభవించండి. ఏమి ఓడలు మునిగిపోలేదు ఈడ. నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక్క మాట మీద ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్న ఒక్క మాట చూడండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకో, నా నిర్ణయానికి నా భార్య సమ్మతించింది అనుకో, ఒకవేళ దానివల్ల నష్టం కలిగినా మా ఇద్దరి మధ్యన గొడవ వస్తుందా? ఎప్పుడు వస్తుంది గొడవ? నేను ఒక పని చేస్తానన్నప్పుడు నా భార్య అది వద్దు అన్నప్పుడు, అది అటు ఇటు అయితే మా ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. అదే నా మాటతో నా భార్య ఏకీభవించింది అనుకో, లేదా నా భార్య మాటతో నేను ఏకీభవించాను అనుకో, లాభం వచ్చినా మేము సమాధానంగానే ఉంటాం, నష్టం వచ్చినా సమాధానంగానే ఉంటాం. 13 సంవత్సరాలుగా మా ఇంట్లో జరుగుతున్నది అదే. మేము 13 సంవత్సరాలుగా ఒక మాట అనుకోకుండా ప్రేమగా అన్యోన్యత కలిగి జీవించడానికి కారణం ఏంటంటే, మాకు చాలా ఇబ్బందులు, చాలా కొరతలు, చాలా అప్పులు, చాలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, తినే విషయంలో కూడా, కట్టుకునే విషయంలో కూడా. కానీ ఎక్కడే కానీ నేను ఒక మాట అన్నానంటే దానికి తను 100% తల ఉంచుతుంది. లేదు, తను ఒక మాట అనిందంటే దానికి నేను 100% ఏకీభవిస్తా. ఒకవేళ దానివల్ల నష్టం కలిగినా ఇద్దరము ఏకీభవించాం కాబట్టి దాని గురించిన డిస్కషన్ ఉండదు. అలా కాకుండా ఎడ్డము తెడ్డము అన్నామనుకో, ఏమండి, నేను ఎడ్డమంటే నా భార్య తెడ్డమనింది అనుకో, ఇంకా ఇంట్లో ఎట్లుంటుంది? నేను చెప్తే నువ్వు వినవు, నేను ముందే చెప్పిన, నా మాట ఆడింటావు, నువ్వు వినవు. అది క్రైస్తవులం అండి, మనం దేవుని పిల్లలం. ఆఫ్టర్ ఆల్ అది నన్ను అడిగితే ఆ సమస్యలు, ఇంట్లో వచ్చే సమస్యలను ఆఫ్టర్ ఆల్ తిండి కోసం గొడవ పడే కుటుంబాలు కూడా ఉన్నాయి, క్రైస్తవుల కుటుంబాలు. 4 ఉంటే 4 రకాలు ఇంట్లో ఉండాలా. పొద్దున ఏనుండాలా? ఆయన దోశ తినడు, ఈయన ఉప్మా తినడు, ఈయన ఇడ్లీ తినడు, ఈయన ఇప్పుడు ఏం చేయాలి? నలుగురికి 4 రకాల వంటలు. ఇది పెద్ద స్టేటస్. మా ఇంట్లో 4కి 4 రకాల వంటలని పెద్ద బిల్డప్గా చెప్పుకుంటారు. మీ బతుకుగాల మీరు తిండి కాడ కూడా కలిసి ఉండలేరు మీరని అర్థం. తిండి తినే కాడ కూడా మీకేం లేదని, ఏక మనస్సు లేదని. తిండి తినే కాడనే మీకు ఏక మనస్సు లేకపోతే ఇక ఏం ప్రార్థన చేసుకుంటారు, ఏం మందిరానికి వచ్చారు? అన్నీ అంతే. ఏది తింటే ఏముంది, ఏది ఉంటే అది వండువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మావాడు అంటాడు, నాకు ఎర్రపప్పు కావాలా. నా బిడ్డ అంటది, నాకు తెల్లపప్పు కావాలంటది. అంటే పచ్చిమిరకాయల పప్పు ఒకరికి ఇష్టం, ఒట్టిమిరకాయల పప్పు ఒకరికి ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలా మేము? ఏం చేయాలి? ఒకరికి ఎర్ర మిరకాయల పప్పు, ఒకరికి పచ్చిమిరకాయల పప్పు చేయాలనా? ఈరోజు ఎర్ర మిరకాయల పప్పు చేస్తాం, అందరం తిందాం. మళ్ళా చేసుకునేటప్పుడు పచ్చిమిరకాయల పప్పు చేస్తాం, అందరం తిందాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అంతే.
కాదుకూడదు. ఈరోజు ఎర్రపప్పే చేయాలా, ఈరోజు తెల్లపప్పే చేయాలంటే ఎట్ట చేస్తాం? ఏకీభవించే మనస్సు, ఏక మనస్సు ప్రతి చోట ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ముఖ్యంగా ఏక మనస్సు లేకపోతే భార్యాభర్తలకు కానీ కుటుంబంలో కానీ ఏక మనస్సు లేకపోతే గలిబిలి, గందరగోళం. ఇక దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఏ మాత్రం ఏంద్ర ఎప్పుడు కీసరా బేసరా అంటుంటారు అనుకో. మీతో అనకపోయినా వెనక అనుకుంటుంటారు ఏమని? ప్రతి దానికి కీసరా బేసరా. మా ఇంట్లో ఏ కీసర బేసరలు ఉండవు. హల్లెలూయా. మేము 4 ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరన్నా అంత పెద్దోళ్ళే. మా ఇంట్లో 2 పిల్లలు. ఏ కీసర బేసరు ఉండవు. సమస్య నా దగ్గరకు వస్తుంది, మొత్తం అక్కడంతా డిస్కషన్ జరిగి సమస్య నా దగ్గరకు వస్తుంది. ముద్దాయిలు అందరూ నిలబడతారు. నేను ఏ తీర్పు తీర్చే అయిపోయా, క్లోజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏరా జోనాక్స్, ఇది విషయం. ఓ నానా, అంతే నానా, ఓకే. ఇంకా అలగడాలు, కూర్చోడాలు, ఏడ్చడాలు, రుసరుసలు, కసకసలు ఏముండవు. ఏక మనస్సు. ఆ మనస్సు అది ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా ఏక మనస్సు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో కర్మకాలి మనం విడిచిపెట్టబడితే ఉపయోగపడుతుంది. లేదంటే మనమే ఒకరినొకరు అప్పగించుకుంటాం. భర్తకు లోక సంబంధమైన మనస్సు ఉంది, భార్యకు ఆత్మ సంబంధమైన మనస్సు ఉంది. కానీ భర్తకు భార్య అంటే సచ్చే అంత ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ముంచుతుంది. అదే ఆత్మ సంబంధమైన విషయాలు ఏక మనసు ఉంటే ఏంటే? ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి మనం, కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి. అదేంటండి ఈరోజు పెళ్ళి ఉందే, ఏమండి ఈరోజు పెళ్ళి ఉందే, పెళ్ళికి పోదామని ఈమె, ప్రార్థనకు పోదామని ఆయన. ఎట్టుంటుంది? ఇంకా దేనికి ఓటు పడుతుంది? పెళ్ళికే ఓటు పడుతుంది. అన్ని చోట్ల జరిగేది అదే. ఆత్మ సంబంధమైన విషయాలకు ఓట్లు తక్కువ, ప్రార్థన ఏముందిలే మళ్ళా వారం పోవచ్చు. ఇది అపవాదిలాగా మోసం చేస్తూ మనల్ని లాస్ట్కి ఏం చేస్తాడంటే, యేసు ప్రభు వచ్చిపోయింది కూడా మనకు తెలియదుగా. ఆయన రావడము జరుగుతుంది, ఆయన సంఘాన్ని తీసుకుపోవటము జరుగుతుంది. మనం మాత్రం ఏమనుకుంటామంటే ఇంకా వస్తాడు యేసు ప్రభు, ఇంకా వస్తాడు నన్ను తీసుకుపోతాడు అనుకుంటుంటాం మనం. రావడం అయిపోతుంది, పోవడం అయిపోతుంది. ఆ పరిస్థితి ఎప్పుడు అర్థమవుతుంది మనకు? ప్రధానమంత్రి 666 ముద్ర వేసుకోవాలంటున్నారా? 666 ముద్ర అంటే సంఘం అంటే నేను ఏమే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఉండాలా, స్ట్రిక్ట్గా ఉండాలా. ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత కష్టపడతాం. అందుకే కష్టము రాకముందే, సుఖం ఉండంగానే, క్షేమం ఉండంగానే దేవుని వాక్యానికి లోబడి జాగ్రత్తగా జీవిద్దాం. అబద్ధాలు మానేయండి, మోసాలు మానేయండి, నటన జీవితాలు మానేయండి, వేషధారణ జీవితాలు మానేయండి. యథార్థమైన మాటతో, యథార్థమైన మనస్సుతో, యథార్థమైన జీవితాలతో ఎవరి మీద కుళ్ళుబడగాకండి, ఎవరి మీద అసూయపడగాకండి. ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది. ఎవరి మీద ఎవరు తోక్కాకండి, ఎవరి మీద ఎవరు బూడ్చుకోవాకండి. చక్కగా మీరు 4 ప్రార్థనకు వస్తున్నారా, 3 ప్రార్థనకు వస్తున్నారా, 2 ప్రార్థనకు వస్తున్నారా, ప్రార్థనకు వస్తున్న మీరు ఏక మనస్సు కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన విషయాలలో, వాక్యము విషయంలో ఒకే మాట. ఆయన మస్తుగా చెప్తుంటాడంటే నా జీవితాన్ని చూడండి మీరు. ఒకవేళ మీరు నన్ను తప్పుగా మీరు అనుకుంటూ ఉంటే, నేను చెప్పే మాట మీకు అంత ఎఫెక్టివ్గా లేకపోతే నా బ్రతుకును గమనించండి, మా భార్యాభర్తల మధ్యన జీవితాన్ని గమనించండి, మా ఇంట్లో గమనించండి. ఒకవేళ నేను అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని అబద్ధాలు ఆడొద్దు అంటూ ఉంటే ఆయన మచ్చగా చెప్తుంటాలని మీరు అనుకోండి. అలా అనుకుంటే నష్టపోయేది మీరే. నేను నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వాడను, చాలా చాలా భయం కలిగి ఉంటున్నవాడిని, చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నవాడిని. ఎంత భయం కలిగి ఉన్నా అంటే అంత భయం కలిగి ఉన్నాను. గట్టిగా నా భార్య పిల్లలను అరిచినా కూడా వెంటనే నోరు మోపిస్తాను. ఎందుకు గట్టిగా అరుస్తున్నావు? ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు.
గట్టిగా అరవద్దు. ఏదైనా చెప్పుకోవాలంటే దగ్గరికి పిలుచుకొని నెమ్మదిగా చెప్పు. మనం దేవుని పిల్లలం, మన గొంతు గట్టిగా ఉండకూడదు. అలాగ పెంచుకుంటున్నా నేను. ఏం అవసరం? మీరు అరుచుకోవట్లేదా? మా ఊర్లో మస్తుగా అరుచుకుంటున్నారు, మేము అరుచుకుంటాం. వాళ్ళు అరుచుకుంటున్నారు, వీళ్ళు అరుచుకుంటున్నారు కాదు. దైవ భక్తి అనేది వ్యక్తిగతమైంది, ఆత్మీయత అనేది వ్యక్తిగతమైంది. ఆత్మ సంబంధమైన విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. విని విడిచిపెట్టి బ్రతుకు మారని స్థితిలో, మనసు మారని స్థితిలో, బుద్ధి మారని స్థితిలో ఉంటే వేస్ట్. నాకు తెలిసి మానుకోండి, ప్రార్థనకు అవసరం లేదు. అవసరం లేదండి, నిజమే చెప్తున్నా, అవసరం లేదు. బుద్ధి మార్చుకున్నప్పుడు అవసరం లేదు మందిరానికి. బుద్ధి మార్చుకోండి, జాగ్రత్తగా ఉండండి, దేవుని రాకడలో ఎత్తబడే జీవితాన్ని జీవించండి. అందరూ బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం అన్నట్లుగా ఉండకండి. యేసుప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలి. ఈ మనస్సు ఎంతమందికి ఉండాలి? ఇంట్లో ఎంతమందికి ఉండాలి? అందరికి ఉండాలి, ఏక మనస్సు. మీ ప్రేమ ఎంత ఉందో నీ భార్య మీద, నీ భర్త మీద నీకు ఎంత ప్రేమ ఉందో, నీ కోడల మీద, నీ అత్త మీద, నీ మామ మీద, నీ అల్లుని మీద, నీ మనవని మీద, మనవరాలు ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమ ఏ విషయంలో ఉండాలి? పాడు చేసే విషయంలో కాదు. మనందరం ఒక్కరం కూడా విడిచిపెట్టబడకుండా మనందరం పరిశుద్ధంగా జీవించాలి. మనందరం అబద్ధాలు ఆడకుండా జీవించాలి. మనందరం అక్రమమైన జీవితాన్ని జీవించకుండా జీవించాలి. యేసు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడి అందరం పరలోకంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రేమ అంటే. ఏది ప్రేమ? ఏది ప్రేమ? మీ కొరకు ఉపవాసాలు ఉంటున్నా, ప్రార్థనలు చేస్తున్నా. ఎంత కష్టమో తెలుసా ఉపవాసం ఉండటం? ఒక పూట మీరు ఉంటారు, ఒక రోజు ఉంటారు, మహా అయితే 2 రోజులు 3 రోజులు ఉన్నలకు అర్థమవుతుంటుంది. ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? పొత్తి కడుపులో ఎంత బాధ ఉంటుందో తెలుసా? కడుపు అంతా ఎంత తల్లటగా ఉంటుందో తెలుసా? ఎందుకు ఉంటున్నా నేను చెప్పండి? నేనేం ప్రార్థనలు మీ కొరకు చేయకుండానే మీరు నెల నెల జీతాలు తీసుకుంటున్నారా? నేనేం ప్రార్థనలు చేయకుండానే మీరు ఆరోగ్యంగా ఉంటున్నారా? మీ కొరకు నేను ఎలాంటి ప్రార్థన చేయకుండానే మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉంటున్నారా? కాదు కదా. మరి మీ కొరకు నేను ఇంత ప్రయాసపడుతున్నా, ధ్యానం చేసి దేవుని వాక్యం చెబుతున్నా, మీరు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు ఉంటే ఎట్లా చెప్పండి? బాధ్యతగా ఉండండి, సంఘంలో దేవుని కార్యాల పట్ల బాధ్యతగా ఉండండి. ఆత్మీయత విషయంలో అందరూ ఏకీభవించి ఉండండి, అందరూ ఏక మనస్సు కలిగి ఉండండి. అన్ని విషయాల్లో, పరిచయం చేసే విషయంలో, ప్రభుకి ఇచ్చే విషయంలో, పని చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో ఏకీభవించండి. ఏక మనస్సు లేకపోతే సంఘములో కష్టం. ఏక మనస్సు లేకపోతే ఇంట్లో ఎంత గలిబిలిగా ఉంటుందో సంఘములు కూడా అట్లే ఉంటుంది. నేను చెప్తున్నా, ఈడ ఎవరు ఆస్తులు ఎవరు తీసుకోవట్లే, ఏ ఆస్తులు ఎవరి పో. ప్రేమగా ఒకరినొకరు పలకరించుకోండి, చక్కగా మాట్లాడుకోండి, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోండి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఏమీ మునిగిపోయింది ఏం లేదు ఇక్కడ. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పో. మీ గురించి ఆలోచించుకునేటప్పుడు కాస్తంత నా గురించి ఆలోచించండి, మా కుటుంబం గురించి ఆలోచించండి, మా కొరకు ప్రార్థన చేయండి. అన్ని విషయాలలో ప్రభువును బట్టి మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నవాడిని. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి. మిమ్మల్ని పరలోకం చేర్చాలా, పవిత్రంగా నిలబెట్టాలన్న తపనతో ప్రయాసపడుతున్నవాడిని, దేవుని సన్నిధిలో నలిగిపోతున్నవాడిని. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి, పరిశుద్ధతను కాపాడుకోండి. క్రీస్తు రాకడలో ఎత్తబడేంత పరిశుద్ధత నువ్వు సంపాదించుకో. ఆ విషయంలో మీరు అందరూ ఏకీభవించండి. నీ భార్య మీద నీకు ప్రేమ, కానీ నీ భార్య నరకానికి వెళ్ళిపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతే. నీ అన్న మీద నీకు ప్రేమ, నీ తమ్ముని మీద నీకు ప్రేమ, నీ అక్క మీద నీకు ప్రేమ, కానీ వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ఒకరినొకరు కనిపెట్టుకోండి. ఆత్మీయత విషయంలో ఒకరినొకరు హెచ్చరించుకోండి. సరిగ్గా లేకపోతే రే నువ్వు అలా ఉండొద్దు, అమ్మాయి నువ్వు అలా ఉండొద్దు, అయ్యా నువ్వు అలా ఉండొద్దు, ధైర్యంగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తున్నావు మామా, నువ్వు తప్పు చేస్తున్నావు అత్త, నువ్వు తప్పు చేస్తున్నారండి, ధైర్యంగా చెప్పండి ఆత్మ సంబంధమైన విషయాలలో. లేకపోతే రేపు దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. ఏ ములాజ పెట్టాల్సిన పని లేదు. మా వాడు ఉన్నాడు ఇంతోడు, నా బిడ్డ వాళ్ళ పెదనాయనకు వాళ్ళ పెద్దమ్మకే చెప్తుంది,
చిన్న మాటల సందర్భంలో బూతు మాట వదిలిన వెంటనే బూతురు మాట్లాడుతున్నావు, దేవుడు నరకం లేచారు నిన్ను అంటారు వాళ్ళు. ఏం ములాజ పెట్టరు, ఎంతటోళ్ళకైనా చెప్పేస్తారు. చెప్పండి, ముందు మీరు కరెక్ట్గా ఉండండి, తర్వాత వాళ్ళకి చెప్పండి. నాకు చెప్పితోనే అయినావా, నిన్నగాక మొన్న వచ్చినావు, ఇవన్నీ ఉత్తుత్త మాటలు. యేసు ప్రభుని కూడా అన్నారు శాస్త్రులు పరిసయ్యులు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, నువ్వు ఇప్పుడు వచ్చావని. ఎప్పుడు వచ్చినామని కాదు, ఏం నేర్చుకున్నామని, ఏం చెబుతున్నామని, ఎలా ఉన్నామని. కాబట్టి పరిశుద్ధత విషయంలో సీనియారిటీ ఏం లేదు, సిన్సియారిటీ ఒక్కటే ఉంది. సిన్సియారిటీ ఉన్నవాడు ఎవరికైనా చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయతలో సీనియర్లు జూనియర్లు ఇల్లే, అందరూ ఒకటే. నేను సీనియర్ని, నేను ఎప్పటి నుంచో ఉన్నా, నేను 20 ఏళ్ళ నుంచి చేస్తాను. అయితే ఏంటి, నేను ఎంత సిన్సియారిటీగా చేస్తున్నానో దాన్ని బట్టే నాకు ప్రతిఫలం ఉంటుంది. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటే ఏంటి, మీరు ఎంత సిన్సియారిటీగా ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళకే తెలుసు, నాకేం అవసరం లేదు. కాబట్టి ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు నేను ఉండాలి. పొరపాటున విడిచిపెట్టబడితే ఎంత భయంకరమైన శ్రమలు ఉంటాయో దేవుడు మనల్ని ముందుగా హెచ్చరించాడు. హెచ్చరిక అని ఉన్నప్పుడు జాగ్రత్త పడటం మన కర్తవ్యం. నేనేం జాగ్రత్త పడను, దూసుకుని వెళ్తానంటే తర్వాత నష్టపోయేది మనమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.